హై వ్యూయర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయులు. తెలంగాణ పాలిటిక్స్లో జరుగుతున్న విస్తృతమైన మార్పులు, వీటన్నిటి వెనకాల జరుగుతున్న కోణం ఏంటి? తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు జరుగుతున్న ఈ పాలిటిక్స్ ఏంటి? వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్కి విపరీతంగా బూత్ లెవెల్ నుంచి మినిస్టర్ లెవెల్ వరకు ఎంతోమంది మారడానికి చూస్తున్నారు. ఆల్రెడీ రీసెంట్ కూడా కేకేఆర్ కానీ హైదరాబాద్ మేయర్ గారు కానీ అందరూ వెళ్ళడం జరుగుతుంది. బూత్ లెవెల్ నుంచి కార్పొరేటర్స్ కూడా 10 మంది వెళ్తున్నారని వినిపించింది. దీని వెనకాల కారణాలు ఏమై ఉండవచ్చు? దీని వెనకాల కారణాలు ఏమున్నాయంటే, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్న ఒక సామెత ఒకటి ఉంటుంది సార్. ఈ బీజేపీ కాంగ్రెస్ కలిపి, కాంగ్రెస్ అని నన్ను బీజేపీ అండ్ యాజ్ వెల్ యాజ్ బీఆర్ఎస్, ఇక్కడ రెండు పార్టీలు కూడా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన మొదటి రోజు నుంచి ఆయన మీద మాట్లాడుతున్న మాటలు ఓకే, ఎక్కువగా ఎవరైతే ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తారో, ఈ కడియం శ్రీహరి కేకే లాంటి వాళ్ళు బూత్ ఎల్లారికి మనపై గొడగట్టుకుని పోయారు. ఇలా ఓవర్ యాక్షన్ ఎవడైతే ఫస్ట్ ఓపెన్ చేస్తాడో ఆ ఓవర్ యాక్షన్ నెక్స్ట్ గమ్యస్థానం అదే. నాకైతే సబితేందర్ రెడ్డి గారి మీద కూడా విపరీతం డౌట్ ఉంది. సబితేందర్ రెడ్డి గారి పైన నెక్స్ట్ లిస్ట్లో ఆవిడే ఉంటారు నాకు తెలుసు. ఓకే, ఎందుకంటే బాగా స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న. నా కంటంలో ప్రాణం ఉండేదాకా బీఆర్ఎస్ నోదలను ఇలాంటివి ఎప్పుడైతే ఓవర్ యాక్షన్ ఉంటుందో ఇమీడియట్గా యాక్షన్ కాంగ్రెస్ అని అర్థం అన్నమాట. ఈ మహేందర్ రెడ్డి విషయం అందరికీ తెలిసిందే. లాస్ట్ టైం కూడా ఆయన వెళ్ళిపోతాను బలవంతాన్ని ఆపి మినిస్టర్గా ఆధారబాధర మీద ప్రమాణ స్వీకారం చేసి నెక్స్ట్ కంటిన్యూ అయిపోతాడు నువ్వే మినిస్టర్ అని చెప్పి ఈ పకోడీ కబుర్లు చెప్పి ఆయన ఆపారు. ఎప్పుడైతే ఎలక్షన్ అయిన వెంటనే గమ్యస్థానానికి బ్రహ్మాండంగా చేరుకోగలిగాడు ఆయన సురక్షితంగా. అంచేత ఇక్కడ కాంగ్రెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ టీడీపీ అన్నవి ఎప్పుడైతే టీడీపీ పార్టీ అయితే గల్లంత అయిపోయింది, కాంగ్రెస్ అయితే ఎప్పుడైతే సిఎల్పి విలీనం దాకా వెళ్ళి కాంగ్రెస్ కూడా గల్లంత అయిపోవలసిన దగ్గర గల్లంత అవ్వాలి. అవును, గల్లంత అవ్వకుండా ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారి త్రూగా పరిరక్షణ అన్న దగ్గర ఒక డిఫరెంట్ స్ట్రాటజికల్ గేమ్ ఒకటి ప్లాన్ చేశాడు కేసీఆర్. ఒక కర్మగాలి కేసీఆర్ చుట్టూ కూడా చంద్రబాబు నాయుడు చుట్టూ ఉన్నట్టు బోగోని తపేలగాల్లే ఉన్నారు. ఆ తపేలగాలతో వచ్చిన వ్యవహారం ఏంటంటే ఉచకాయించారు ఆయన్ని. ఎక్కువ ఉచకాయిస్తే ఏమవుతుందంటే మనకి బండి సంజయ్ ఈయన్ని మార్చేస్తే బీజేపీని ఏమీ కాదు, అలాంటి అనవసరమైన విషయాల్లోకి ఎక్కువ కన్ఫ్రంటేషన్స్లోకి వెళ్ళారు. ఓకే, ఆయన నిజంగా స్తబ్దంగా ఆలోచిస్తే కేసీఆర్ గారికి బండి సంజయ్ ఎలా గెలిచాడో కూడా ఆయనకి పూర్తిగా తెలుసు. కానీ ఒక ఉచకాయించిపోయే సిచ్యువేషన్లో ఏంటంటే ఆయన అనవసరంగా ప్రొవోక్ అయ్యి ప్రతిదాన్ని చాలా ఈజీగా తీసుకోవడం అలవాటైంది. ఎందుకంటే ఆయన 2001 నుంచి ఆయన ఉద్యమ నేపథ్యంలో ఆయన చాలా అక్కడొక్కలు తిన్నాడు. ఇవన్నీ తెలియకుండా ఏమి ఉండవు ఆయనకి. కానీ ఇగ్నోరెన్స్ ఈజ్ డెత్ అని వివేకానంద గారు చెప్పినట్టు చాలా తేలిగ్గా తీసుకున్నాడు. ముఖ్యంగా క్యాండిడేట్స్ మార్చిపోవడం దగ్గర నుంచి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన నోరు అందరికీ అదే నోరు ఉంటే కుదరదు. అది కేసీఆర్ మాకు పెద్ద దిక్కు కాబట్టి రాష్ట్ర సాధనలో ఆయన ముందుండి తెలంగాణ ఉద్యమానికి ఒక నాయకుడిగా ఆయన్ని ప్రజలు చాలామంది రెస్పెక్ట్ చేస్తారు, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్. కానీ ఆయనతో పాటు అదే భాష అందరూ మాట్లాడితే మాత్రం టాలరెన్స్ ఉంటుంది. ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా. అది కుదరదు అన్నదానికి వాళ్ళ వాస్తవ రూపం తీసుకొచ్చి చూపించారు. తర్వాత ఏంటంటే ఈ బీజేపీ ఆడే డబల్ గేముల్లో ఏదో బీఆర్ఎస్ పార్టీ అక్కడ మన షిండే లైట్ గవర్నమెంట్ ఏదో వచ్చేస్తుందని అపోహలో జనాలు ఉంచితే కొన్నాళ్ళు వీళ్ళు నిలదొక్కోలేని ప్రభుత్వం అన్న భయంలో వీళ్ళు ఉంటారేమో అన్న దగ్గర రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఆయన ఒరిజినల్గానే ధైర్యశాలి. ఆయన ఒక అంబిషియస్ పర్సన్. అంచెల వారీగా ఆయన ఎదిగిన విధానం అదొక నిజంగా ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడి యొక్క నాయకత్వ లక్షణాలని ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలో ఆయన ఒక కదులుతున్న ఒక ఎన్సైక్లోపీడియా. రైట్. అంటే పార్టీలకు అతీతంగా ఆయన విషయం మాట్లాడాలి. ఎందుకంటే ఆయన ఎదిగిన విధానం రాజకీయ క్షేత్రంలో కళ్ళ ముందు అంత చంద్రబాబు నాయుడు కూడుకుని వేసుకొని గుదిబండను మోసుకొని తిరుగుతున్నా సరే ఆనా పైసా రాలేదు. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం ఆయన కేసీఆర్ గారి దగ్గర ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నాడు. ఏం నేర్చుకోవాలి అవే నేర్చుకున్నాడు రాజకీయాల్లో. ఇవాళ ఆయన ఆరితేరిన రాజకీయ యోధుడి కింద ఉన్నాడు. ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడయ్యి జాతీయ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అవడం, అధ్యక్షుడు ముఖ్యమంత్రి రెండు కలిపి సంధాయించడం అనేది చిన్న విషయం కాదండి. నాటే జోక్ సార్. సో ఆయన ఏదో వాళ్ళు నేను పొగుడుతున్నట్టు కాదు, కానీ బట్ ఈయన వైబ్రేషన్స్ కాంగ్రెస్ గ్రహించగలిగిందా అంటే ఖచ్చితంగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ మాత్రం ఖచ్చితంగా గ్రహించారు. మిగిలిన సంగతి నాకు అనవసరం. ఎప్పుడైతే దిగ్విజయ్ సింగ్ లాంటి వచ్చి ఇక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ ఇష్యూని లోపల కూర్చొని వీళ్ళే సంధాయించుకుని వాళ్ళని సంధాయించుకుని పోయాడు, కానీ ప్రజలకి వాళ్ళ వల్ల ఇబ్బందులు పడిన నవని సంధాయించలే, వాళ్ళ ఎవరిని దేకలే. అక్కడే రేవంత్ రెడ్డి లాంటికి బ్రహ్మాండంగా అవగాహన అయి ఉంటుంది. ఆయన పంథా మార్చాడు అక్కడి నుంచి. ఇది చాలామందికి తెలియని విషయం. సో ఇది గమనిస్తే కానీ తెలియదు. ఆయన పంథా ఎప్పుడైతే మార్చాడో అధినాయకత్వానికి వీర విధేయుడు అనిపించుకోగలిగాడు. అప్పుడు ఏమవుతుంది, ఆయనకి మిగిలిన పరిణామం అంతా నల్లేరు మీద నడకైంది. అందుకే ఎలక్షన్స్కి ఎదుర్కొనే విధానం ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి యొక్క బలాన్ని అసెస్ చేయడంలో కేసీఆర్ అనే వ్యక్తి మెజరబుల్ ఫెయిల్ అయ్యాడు. అంటే కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో మనం
సిఎల్పి విలీనం తర్వాత కుదేలు అయిపోయింది అనుకున్న దగ్గర కాంగ్రెస్ అనే పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక వైబ్రేషన్స్ ఉన్నాయి. బట్ దాన్ని నిలదొక్కుకోవడానికి ఒక నాయకుడు కావాలన్నది వాళ్ళు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి దమిడి ఉపయోగం లేదు, అది అందరికీ జగమెరిగిన సత్యం. రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో నుంచి అలా చొచ్చుకుంటూ ఒక టీం వర్క్ చేస్తున్నాడు. బట్టి విక్రమార్క గారితో కానీ, మల్లు రవి గారితో కానీ ఆయన అనుసంధానించుకున్న విధానంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలోనండి, మహేష్ రెడ్డితో పాదయాత్రలు, వీటిలన్నిటితో ఏమైందంటే రాష్ట్రం అంతా మళ్ళీ కాంగ్రెస్ కాంగ్రెస్ అనే మాట మొదలైంది. అలా బాహుబలి సినిమాలో చూడండి, బాహుబలి అని ఒక మాట కనబడగానే వాళ్ళందరిలోనూ ఒక ఎలాంటి వైబ్రేషన్స్ వస్తాయో అలాంటి వైబ్రేషన్స్ ఈయన తీసుకురాగలిగాడు. అది స్తబ్దంగా అండర్ కరెంట్, అది కూడా విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ నో టైం. ఈ అండర్ కరెంట్ అన్నదని ఇప్పుడు బాహుబలి ఆ సౌండ్ వినబడిన తర్వాత ఎంతసేపట్లో మొత్తం మరతెట్టేశాడు. అంతే కదా, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ సెకండ్లో మరతెట్టి ఆ సినిమాలో కూడా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం అదే పని ఈయన చేశాడు. ఆ బాహుబలి అనిపించుకోవడానికి ప్రయత్నం, అలా అవమానాలు ఎదుర్కొన్నాడు. అన్నీ అక్కడ డిపాజిట్లు రావాలి, నాలాంటివాడే మాట్లాడాడు, ఎవడో దాకా నేనే మాట్లాడాను. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నిట్లోంచి ఒక మనిషి యొక్క పర్సెప్షనే మారిపోతుంది. ఒక్క అవకాశం కోసం చూస్తారంటారు చూడండి, అవకాశం కోసం చూసి దాని సార్థకత తెచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి. నేను ఎలక్షన్ మొత్తం ప్రాసెస్ ఫాలో అయ్యానండి. నేనైతే ఖచ్చితంగా ఇది కుదరదనే చెప్పాను రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడా. బట్ ఆ బాహుబలి సినిమా ఒకసారి నేను రాత్రి ఎందుకు నాకు ఫ్లాష్ అయింది చూస్తే, ఆ ఒకటే వర్డ్ అది ఒక పెద్ద అయిన తాళ్ళు లాగుతో బాహుబలి అన్నది ఇట్ క్రియేటెడ్ ఎ మొమెంటం. ఆ మొమెంటంని ఎన్కాష్ చేసుకోవడంలో రేవంత్ రెడ్డి యూజ్ చేసిన ఒక డిఫరెంట్ స్ట్రాటజీయే ఈ సక్సెస్. గ్రౌండ్ లెవెల్ ఎంత పక్కడబందీగా ఫిక్స్ చేసుకొని వస్తే ఈరోజు ఆ పొజిషన్ వచ్చిన తర్వాత ఏం చేశాడు? ప్రధానికి ఎంత కాదన్నా ఆయనకి 65 స్థానాలతో ఆయన సురక్షితంగా అయితే లేనప్పుడు ఏం చేయాలి? నాయకుడు అన్నవాడు ఏం చేస్తాడు? గ్రౌండ్ ఇంకొంచెం స్ట్రెంథన్ చేసుకుంటాడు. ఆ స్ట్రెంథన్ చేసుకోవడంలో పాత కాపులన్నిటికీ టంగ్ అని జనాలు కొట్టుకుంటూ వస్తున్నాడు. అవకాశవాద రాజకీయాలకి ముద్దు బిడ్డ అవడంటే కేశవరావు, అదైతే మొమాట లేకుండా చెప్పచ్చు. అధినాయకుడితో మంత్రాలు జరిపాడంటే పుట్టి ముంచుతాడు అనడానికి కడియం శ్రీహరి, మొమాటం లేదు. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడుతో 3.5 గంటలు నిడివి మాట్లాడి లటక్కని బయటకు వచ్చి వీఆర్ఎస్ అన్నాడు. ఇక్కడ కూడా 1 గంట 40 నిమిషాలు పై చెట్ల చర్చలు, సభకు నమస్కారం. ఆశించి చేసే రాజకీయాలు వేరు. ఎందుకంటే ఆ మాటకు వస్తే వాళ్ళ అమ్మాయికి టికెట్ కూడా ఇచ్చాడు కదా, ఎంపీ టికెట్. ఈవెన్ ఆఫ్టర్ ఈ వాంట్ సంథింగ్ ఎల్స్. ఆ సంథింగ్ ఎల్స్ అన్నది ఈ నాయకుల్లో ఇండివిజువల్ ఎబిలిటీస్ని అసెస్ చేయడంలో మెజరబుల్ ఫెయిల్యూర్స్ నాడు చంద్రబాబు నాయుడు, నేటి కేసీఆర్. ఇది ఎప్పుడైతే అడ్వాంటేజ్ ఉంటుంది వీళ్ళందరి దగ్గర తిరిగినోడే కదా రేవంత్ రెడ్డి. మొమెంటమ్ని ఇనుము వేడి మీద ఉంటే ఎట్టు కొడితే ఎటు బెండ్ అవుతుందో తెలిసిన వ్యక్తి ఎవడంటే వీళ్ళందరిలో అతిరేత మహారథుడు అంటే రేవంత్ రెడ్డి. అదేం చేస్తాడు? ఆయన ఊరుకుంటాడు. వేడికి కాల్చి ఇచ్చారు వీళ్ళు, చుట్టూ ఆయన దగ్గర ఉంది, బడేరమని కొడతాడు. ఆ కొట్టిన దానికి ఏముంది? ఇవన్నీ ముసలి ప్రాణాలే, దెబ్బకు మొదలైపోయి ఉంటుంది. ముసలి ప్రాణాలకి ఏముంది? ఇలా చిటికేస్తే ఇలా అటక్కమంటుంది. నేను నా పాత విశ్లేషణ చూడండి, దానం నాగేంద్ర గురించి మూత తెల్లారకమని చెప్తున్నాను. ఎర్రోల్లో తీసుకెళ్ళి ఆయనకి టికెట్ తీసుకుంటే ఏమవుతుంది? నువ్వు టికెట్ ఇవ్వమని కాంగ్రెస్ పోయి టికెట్ తెచ్చుకుంటాడు. దట్ ఈజ్ వాస్తవం. అప్పుడు నువ్వేం చేయాలి? ఆల్టర్నేటివ్ ఎక్స్ప్లోర్ చేయాలి. కేసీఆర్ లాంటి స్థాయి కలిగిన వ్యక్తి ఆల్టర్నేటివ్స్ ఎప్పుడైతే ఎక్స్ప్లోర్ చేసుకోలేదో, అధికారం రాకపోతే వీళ్ళు ఎవరు ఉండరు అన్నది ప్రాథమిక సూత్రం. నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని ఈ కాంగ్రెస్ నుంచి వచ్చిన పారాచూట్ బ్యాచ్తోనే కదా, తెలుగుదేశం నుంచి వచ్చిన పారాచూట్ బ్యాచ్తోనే బీఆర్ఎస్ పరిరక్షించబడింది. మీరు 2001 నుంచి ఉద్యమం నేపథ్యం చూసుకుంటే పట్టుమని 10, 15, 20 మంది ఉండేవారు. అందులో సంతోష్ గారు కానీ, విజయరామారావు గారు కానీ, ఇలాంటి వాళ్ళందరూ తదనంతరం కాలగర్భంలో కాంగ్రెస్లోనూ వేరే పార్టీలోనూ కలిసిపోయి తర్వాత ఏమైంది? ఒరిజినల్ ఎబిలిటీ ఉన్న కేసీఆర్ గారు, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అమ్మాయి హరీష్ రావు గారుతో సమ్ వేళ్ల మీద లెక్కెట్టే అంత నీడి. దానితో ఈ యూనివర్సిటీ నుంచి పిల్లలందరినీ ఉద్యమకారులు అనుకున్న దగ్గర వీళ్ళతో వచ్చిన ఉపద్రవాన్ని కేసీఆర్ గారు పసిగట్టలేకపోయారు. ఒక ఉద్యమ నేపథ్యం వేరు, రెండోసారి గవర్నమెంట్ స్థిరీకరించుకున్న విధానం వేరు. అప్పుడున్న బాల్కీ సుమను ఇలాంటి వాళ్ళతో అయిపోతుంది అనుకున్నది అప్పో. ఎవరిని ఎంతవరకు ఎంటర్టైన్ చేయాలో అంతవరకు చేసిన తర్వాత ఫుల్ స్టాప్ పెట్టడం రావాలి. ఫుల్ స్టాప్ పెట్టడం రాకపోతే ఏమవుతుంది? ఆ కామా కంటిన్యూషన్ ఉండదు. కామా తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఎవరు చేస్తారు? ఎవరు చేయలేని నిస్సాయ స్థితి వాళ్ళు కేసీఆర్ ఎదుర్కొంటున్నాడు. దీనికి కారణం ఆల్టర్నేటివ్ లీడర్స్ని ఎప్పుడైతే దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ అండ్ తెలుగుదేశం నుంచి వచ్చిన పారాచూట్ బ్యాచ్తో పరిరక్షించబడిన బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఏం చేయాలి? ఆల్టర్నేటివ్గా గ్రాస్ రూట్ లెవెల్లో, ఎందుకంటే క్షేత్రస్థాయిలో నాయకుడితో పాటు తరలి వచ్చిన గలం ఆనాటి తెలంగాణ ఉద్యమానికి కాంగ్రెస్ తెలుగుదేశం నిలువరించబడిన ప్రజానీకం. అది ఎప్పుడైతే నాయకుడు వాళ్ళతో అసెస్ చేసుకోగలుగుతాడో అక్కడ సెకండ్, థర్డ్ స్టేట్ లీడర్స్ ఎమర్జ్ అవుతారు. రైట్ సార్. అది ఒక మెజరబుల్ ఫెయిల్యూర్ కేసీఆర్ది. ఎందుకంటే ప్రతి తెలంగాణ ప్రజ యొక్క గుండె నాడి మాకు తెలంగాణ కావాలని. ఇందులో కాంగ్రెస్ శ్రేణులు, టీడీపీ శ్రేణులతో ఉన్న దక్షిణ తెలంగాణ అంటే నల్గొండ, ఖమ్మం అండ్ వరంగల్ అండ్ మహబూబ్ నగర్, ఇక్కడ లీడర్లు ఎప్పుడైతే వచ్చారో వాళ్ళతో పాటు క్యాడర్ వచ్చింది కాదంటలే. కానీ నిజమైన ప్రజలకి నాయకుడిని ఎమర్జ్ చేసుకునే ఫెసిలిటీ కేసీఆర్ తీసుకోలేదు.
ఫస్ట్ కడప అంటే ప్రతి ప్రజాగాలం తెలంగాణ కావాలన్నది. అక్కడ తెలుగుదేశం పరంగా వచ్చిన కేడర్ని నిలువరించింది చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పరంగా నిలువరించింది కాంగ్రెస్ శ్రేణులు. కానీ కాంగ్రెస్ ఇచ్చామని దీంట్లో కాంగ్రెస్ని కన్సిడర్ చేయకుండా వచ్చేసారు చూడండి. అప్పుడు ఈయన చేయవలసింది ఏంటంటే వీళ్ళతో పాటు కొత్త నాయకుల్ని ఎమర్జ్ చేసుకోవాలి. అది ఒరిజినల్ బీఆర్ఎస్ పార్టీగా. అది ఎప్పుడైతే లేదో ఇవాళ కూడా ఖమ్మం డొల్లతనం, మహబూబ్ నగర్ డొల్లతనం, అండ్ ఇక్కడ హైదరాబాద్ నల్గొండ అయితే రెడ్లు విభజించి సక్సెస్ సాధించిన కేసీఆర్. ఎప్పుడైతే రెడ్లు యునైటీ స్టార్ట్ చేసుకుని వీఆర్ యునైటెడ్ అన్నారో కేసీఆర్కి దిక్కుతోచిన స్థితి. అక్కడ కూడా జగదీశ్వర్ రెడ్డి గెలిచాడు, మీరు గమనించండి. అంటే ఎప్పుడైతే ఒక స్ట్రాటజీ ఆప్ట్ అవుతున్నప్పుడు అలైన్మెంట్ ఆఫ్ రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ శాసించే స్థాయి పెరుగుదల ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళు ఎవ్వరికీ అవకాశం ఉండదు అన్నది ప్రాథమిక సూత్రం. రాయలసీమ రెడ్లు, తెలంగాణ రెడ్లు ఒక సమీకృష్ట విధానాలకి తెలంగాణలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థిరమైన కాంగ్రెస్ గవర్నమెంట్లు నేను గమనిస్తే ఆనాటి ఎన్టీ రామారావుని కూడా ఎదిరించిన నేపథ్యాలు. అంటే అక్కడ వాళ్ళు ఎలాంటి కన్సిడరేషన్స్లో చూడాలన్నది స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో, ఇప్పుడు మీరు ఎన్ని చెప్పండి, రేవంత్ రెడ్డి గారికి వెనకాతల జైపాల్ రెడ్డి గారి యొక్క లెగసీ అలాగ చూడండి, భగవంతుడి విగ్రహానికి వెనకాతల ఒక లైట్లా వస్తుంది చూసారా, మనం ఎక్కడైనా భగవంతుడు బొమ్మ ఉంటే చూడండి, ఆ లైట్లు ఆడితే జైపాల్ రెడ్డి గారు, పెద్దలు జానారెడ్డి గారి ఆశీస్సులు. ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు ఏం చేయగలిగాడు, వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళ అబ్బాయికి టికెట్ ఇవ్వగలిగాడు, గెలిపించుకోగలిగాడు, ఆయన గణంలో ఉంచుకోగలిగాడు. మినిస్ట్రియల్ నేను చెప్పను, బట్ ఒక యువరక్తానికి జైపాల్ రెడ్డి గారు ఇప్పుడున్న జానారెడ్డి గారికి ఇచ్చిన సదావకాశం మీకు అర్థమైంది. ఆయన కన్నా వాళ్ళ అబ్బాయిని ఇవాళ గెలిపించడానికి కాంగ్రెస్ దోహదపడిన విధానం. సో ఎప్పుడైతే రెడ్డి నేపథ్యాల్లో పెద్దలకి పెద్దరికం ఇస్తూ ఇవాళ చూడండి, ఆయనకి 25 పైసలు ఏ మాట మా బట్టి అన్న మాట లేకుండా మాట్లాడు కలెక్టివ్నెస్. అండ్ నాట్ ఓన్లీ దట్, ఎంటైర్ క్యాబినెట్లో ఉన్న మినిస్టర్లు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కలెక్టివ్నెస్తో ముందుకెళ్తున్నాడు ఆయన, అందరినీ కలుపుకొని. రేవంత్ రెడ్డి గారు ఆయన విధానాలు చూడండి. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఎప్పుడైతే జరుగుతాయో, ఇది కేసీఆర్ గారితోనూ జరిగింది, ఇక్కడ రేవంత్ రెడ్డి గారితోనూ జరుగుతుంది. అంటే 5 సంవత్సరాల పాటు పరిపాలించడానికి ప్రజలు ఇచ్చిన అవకాశంలో ఒక నాయకత్వ లక్షణాలని ఒకే ప్రపోర్షన్లో తీసుకెళ్తున్నారు. ఇది గమనించమంటున్నారు. దీంతోపాటు మీరు చెప్తున్నట్టుగా ఇంకొకటి అబ్జర్వ్ చేస్తాడు, మనం చేస్తున్న కరెక్షన్ ఏంటి, ఎదుటి వాళ్ళు చేస్తున్న తప్పుల్ని మనం చేయకూడదు. కేసీఆర్ గారు కొన్ని తప్పులు ఏదైతే చేశారో దాన్ని అధిగమిస్తూ ఈయన ముందుకెళ్తున్నాడు. అలాంటి తప్పులు మనం చేసామంటే మనకు కూడా ఉండదు రేపు పొద్దున రాజకీయ భవిష్యత్తు. వెనకటికి ఒక సినిమా చిరంజీవి సినిమా, అది ఎవడైనా చూస్తే తెలుస్తుంది. అందులో ఎస్వి కృష్ణారెడ్డి విలన్. ఎస్వి కృష్ణారెడ్డి సినిమాలో విలన్ అయినప్పుడు చిరంజీవికి ఏంటంటే విలన్ని ఎదుర్కోవడం అన్నది టాస్క్ ఇస్తారు పోలీస్ పరంగా. ఆ డైరెక్టర్ గారికి ఉన్న బుర్రకి మేధాశక్తికి ఏంటంటే 2 ట్యాబ్లెట్లు ఎక్కిస్తారు, నీకు దాహం లేదు ఆకలి లేదని. విలన్ని వాళ్ళందరినీ చంపేసి బాగానే వస్తాడు, కానీ ఈ ట్యాబ్లెట్లతో చచ్చిపోతాడని టెన్షన్ ఎక్కువ ఉంటుంది ఆ సినిమాలో. మీకు అర్థమవుతుందా? అలా తెలుసో తెలియక రేవంత్ రెడ్డి గారు పులిస్వారి మొదలెట్టుకున్నాడు ఆయన మొదటి రోజు నుంచి. 100 రోజుల్లో ఈ హామీలు నిర్వర్తిస్తాం ఇలాంటివన్నీ. ఇవి ఎలక్షన్లో 100 రోజుల్లో నిర్వర్తిస్తారు అన్నది ఒక ఛాలెంజ్, ఆయనకి చాలా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఫైనాన్షియల్గా మనం అంత స్ట్రెంథన్గా లేవు. ఇప్పుడు మిగులు బడ్జెట్తో ఏర్పడిన మొదటి రోజులు కాదు కదా ఇవి. 10 సంవత్సరాల తర్వాత ఒక ఆర్థిక వ్యవస్థ మీద పూర్తి అవగాహన మనకు ఎంతవరకు ఉంది దాని దగ్గర. మళ్ళీ ఆయన నిస్సహాయుడే. ఇప్పుడు ఆయన క్యాబినెట్లో ఎవరో నోరు తిరిగే యోధుడు ఎవరు లేడు, మీరు చూసారు లేదు. ఆయనకంటూ ఒరిజినల్ టీము లేదు. పాత కాంగ్రెస్లోనే మేజర్ శంఖ అంతటిని ఇవాళ ఈయన పనంగా ఈయన అడ్రస్ చేసుకోవడానికి. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి తేడా ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు ఇది నా టీం అని ఎలక్షన్కి వెళ్ళాడు. రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ తర్వాత ఇది నా టీం అని ఈయన ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడు. ఆల్రెడీ అయిపోయిన తర్వాత ఇది నాది అని అందరినీ కలుపుకొని. సో ఈ డిఫరెన్స్లో ఏమవుతుందంటే, రాజశేఖర రెడ్డి గారితో గెలిచిన వాళ్ళందరి మీద ఆయనకు అజమాయిషీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి అజమాయిషీ కన్నా వాళ్ళ కలుపుగోలుతనంతో వాళ్ళని సమిష్టిగా ఒక దగ్గరికి తీసుకురాగలుగుతున్నాడు. ఇది ప్రతిరోజు ఆయనకి ఛాలెంజ్. ఆ ఛాలెంజ్లు కోరి తెచ్చుకున్నాడు ఆయన, తెలుసో తెలియక. అంటే తెలుసో తెలియక కాదు, ఇక్కడ ఓన్ టీం లేకపోవడం ఒకటి. రెండోది, ఈయనకి ఫైనాన్షియల్స్ మీద ఈ రోజు దాకా పాపం ఆయనకి పట్టు రాకపోవడం. అంటే రాష్ట్ర ఖజానాకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో, ఎలా వస్తాయో, ఇవన్నిటి మీద ఒక ప్రాథమిక అవగాహన ఉంటే ఈయన సంక్షేమాలను ఎలా ఎగ్జిక్యూట్ చేయడం అన్నది ఇతనికి మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఆ నిడివిలో ఏమైంది, ఈ 100 రోజుల్లో పేకమే కత్తి వచ్చింది. ఇందాక చిరంజీవి సినిమా గురించి అందుకే చెప్పాను. సో దాని మీద ఏమవుతుంది, అక్యుములేటెడ్ ప్రెషర్తో పనిచేస్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది, ప్రతిదీ ఒక ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేయడానికి పాత కాంగ్రెస్ ఎత్తుగడలే, ఆ పనికిమాలను ఎత్తుగడలు ఏమంటే అపోజిషన్ పార్టీ తప్పుల్ని ముందు ఎంచుకుంటూ ప్రజల్లోకి చర్చనీయాంశం చేద్దాం అనుకుంటున్నారు. బట్ ఇతను ఒరిజినల్ ఎబిలిటీని నిజంగా కనుక సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి మాట్లాడగలిగితే రేవంత్ రెడ్డి ఈజ్ ఆల్ టుగెదర్ ఇస్ అ డిఫరెంట్ పర్సన్. ఇది చాలామంది గమనించట్లేదు. ఆ ట్రాప్లో కేసీఆర్ గారు కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు వేస్తున్నారు. ఆ ట్రాప్లో తెలుసో తెలియకో పడే పరిస్థితి కోరి రేవంత్ రెడ్డి తెచ్చుకుంటున్నాడు. కానీ ఇది కనుక ఆయన సంభాలించుకోగలిగితే తర్వాత ఆయన ఆడుకునే కబడ్డీ వేరేగా ఉంటుంది. ఓకే, ఆయన స్ట్రాటజిస్టే.
ఈ చేరికలన్న ప్రాతిపదిక మీద ఒక కడియం శ్రీహరి లాంటి ఇప్పుడు నీటిపారుదల శాఖ మీద పట్టున్నాడు, పట్టుకుని తీసుకొచ్చాడు. అలా ఒకరి తర్వాత ఒకరిని లాక్కొచ్చే కెపాసిటీ మొదలైంది అనుకోండి. వీళ్ళ దగ్గర ఎప్పుడైతే ఆయుధాలన్నీ పోతున్నాయంటే అస్త్ర సన్యాసం చేయవలసిందే. ఇప్పుడు హరీష్ రావుకి కేటీఆర్కి ఉన్నది ఒకటి నోరు, దానికి తాళాలు వేస్తారు. ఇప్పుడు ఈ దిక్కుమాల ఫోన్ ట్యాపింగ్ తోటి నడుస్తుంది కదా, ఒక్క క్లూ దొరుకుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇంటి పక్కన పెట్టి దుకాణం పెట్టారు వాళ్ళు. ఈ దరిద్రం కనుక ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అయితే కోర్టులో కూడా ప్రొసీడింగ్ అయింది. ఇది కనుక అయితే సరే, ఈ ఫోన్ ట్యాపింగ్ మీరు చెప్తున్నట్టు ఈ ఫోన్ ట్యాపింగ్ అసలు స్టార్ట్ చేయడానికి కారణం ఏంది? ఈ ట్యాపింగ్ పెట్టడానికి రీజన్ ఏమవ్వచ్చు? ఇది ఎక్కడ దాకా తీసుకెళ్ళి ఎంతమందిని బొక్కలో వేసే అవకాశం ఉందంటారు సార్ దీన్ని? ముందైతే అధికారులు లోపలికి వెళ్తున్నారు. ఓకే, తర్వాత ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ సామాన్యులే కదండి. అరవింద్ కేజ్రీవాల్ ఉన్నట్టు ముఖ్యమంత్రికే దిక్కులేదు, వీళ్ళందరూ ఎంత జూజీబీ గారు. ఒక సీఎంనే లోపల ఉన్నాడు ఇప్పుడు. సీఎం లోపల ఉన్నాడు, బీయింగ్ ఏ సీఎం, క్యాపిటల్ ఆఫ్ ఇండియా. క్యాపిటల్ ఆఫ్ ఇండియా. సో మిగిలిన వాళ్ళందరూ ఎంత? మా తాతల నేతలు తాగేవారు, మా మూతుల వాసన చూడనే బ్యాచే కదా. కేసీఆర్ అవ్వండి, కేటీఆర్ అవ్వండి, హరీష్ రావు ఎవడైనా సరే ఎక్స్ మినిస్టర్లు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, అంతే కదా. దీంట్లో దానం నాగేందర్ కూడా ప్రధానంగా ఉండి ఇప్పుడు పార్టీ చేంజ్ అవ్వడం వల్ల తనకి ఏమైనా సెక్యూర్ కల్పించే అవకాశం ఉందని. ఏముంది, వాషింగ్ పౌడర్ నిర్మా వీళ్ళు చెప్పిన బ్యాచే కదా. అంతేనంటారా? ఇప్పుడు ఒకటి దాననాగేంద్ర ఉన్నాడా, ఇల్లుడు ఉన్నాడా అన్నది వేస్ట్ అండి, ఆ డిస్కషన్ వేస్ట్. నేను అంటుంది ఒకటి ప్రతి టెక్నాలజీలోనూ ఒక పర్పస్ ఉంటుంది. ఇప్పుడు ఇవాళ మన పోలీస్ టవర్లు కట్టిన తర్వాత రాష్ట్ర రక్షణ అన్నది ఒక డిఫరెంట్ పంధాకి తెరలేపింది. చేమో చిటుక్కుమన్న తెలుస్తుంది, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ మినిట్స్ అక్కడ ఇష్యూ జరిగిన దగ్గరికి అడ్రస్ చేసే అంత నేపథ్యం పోలీసు వ్యవస్థకు ఉంది. దాన్ని సద్వినియోగపరిస్తే రాష్ట్ర నలుమూలల్ని పరిరక్షించబడతాయి. కానీ దాన్ని దుర్వినియోగపరిస్తే అసలు ఫోన్ ట్యాపింగ్ చేయడానికి కారణం ఏమవుతుంది సార్? ఇప్పుడు మా ఇంటికి వచ్చారు సార్, మీరు 2 కెమెరాలు ఇక్కడ పెట్టాను, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అక్కడ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా ఉన్న దగ్గర మీ కెమెరామెన్ అటుపక్క ఒకటి తిప్పాడు అనుకోండి, నాకైతే తెలియదు. మనం ఇద్దరు మాట్లాడుతున్నాం, ఒకటి ఉండదు, వాడు ఏం చేస్తున్నాడో మనకు తెలియదు. ఇప్పుడు కానీ బ్లేమ్ ఎవరు తీసుకోవాలి? ఇంటికి తెచ్చినందుకు మా ఇంట్లో వాళ్ళందరితో నేను ఫస్ట్ తిట్లు తినాలి, ఇంటికి మీరు తీసుకొచ్చినందుకు మీరు నాతో తిట్లు తినాలి, తర్వాత మీరు వాడి మీద చర్య తీసుకుంటారు తర్వాత విషయం. బట్ ద పర్పస్ ఇస్ టోటలీ డిఫీటెడ్ కదా. రైట్ సార్. మరి పర్పస్ ఏంటి? మన ఇద్దరు ఒకరికి వాళ్ళు ఇంటర్వ్యూ చేసుకుని వెళ్దామని. కానీ దాని బదులు వేరే చెత్త అనవసరంగా ఎంటర్టైన్ అయిందా లేదా? ఇలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా ప్రజలకు అర్థమయ్యే భాష అయితే. మనం ఏం పని చేయాలో ఆ పని కాకుండా పనికిమాల పనులు ఎప్పుడైతే చేస్తామో, ఇప్పుడు నిఘా వ్యవస్థలు ఉంటాయి, బోర్డర్లో జరుగుతున్న వాటికి ఆ నిఘా వ్యవస్థల త్రూగా కొన్ని వివరాలు సేకరించడానికి కొన్ని ఎక్విప్మెంట్స్ని వాడతారు. దాని పర్పస్ ఏంటి? దేశ భద్రత. అది కాకుండా ఆడి ఇంట్లో ఏం చేస్తున్నాడు, అక్కడ ఏం చేస్తున్నాడు, అవన్నీ కూడా అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటుంది అనుకోండి, అది తప్ప రైటా? తప్పేది కదా సార్. ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మనిషికి కొన్ని ప్రాథమిక హక్కులు ఉంటాయి కదా. మనం బాత్రూమ్కి వెళ్తే తలుపేసుకుంటాం, బాత్రూంలో కెమెరా పెడితే తప్పే కదా. కొన్ని తెర లోపట తెర బయట అని కొన్ని ఉంటాయి. తెర బయట విషయాలతో భద్రత కల్పించవలసిన బాధ్యత వ్యవస్థది. తెర లోపట ఉండొచ్చు. నేను ఏదో నెంబర్ 2 యాక్టివిటీస్ చేసినప్పుడు తెర వెనక్కి కూడా నాకు కెమెరా పెట్టే హక్కు వాళ్ళకు ఉంది. కానీ ఇట్ నీడ్స్ టు బి ఎస్టాబ్లిష్డ్. అంతే కదా సార్. ఇప్పుడు దానికి రేవంత్ రెడ్డి గారి ఇంట్లోనే కెమెరా స్పై అవుతుంది అనుకోండి, ఇజ్ ఇట్ రైట్? ఇదే కేసీఆర్ గారి ఇంట్లో అవుతుంది అనుకోండి, ఇజ్ ఇట్ రైట్? తప్పదు. ఇదే బండారు దత్తాత్రేయ గారి ఇంట్లో అవుతుంది, ఇజ్ ఇట్ రైట్? కిషన్ రెడ్డి ఇంట్లో అవుతుంది, ఇజ్ ఇట్ రైట్? అది కానప్పుడు, ఎందుకంటే వీళ్ళు ప్రజాబాహుళ్యంలో ఉన్నవాళ్ళు, ఒకరితో ఒకరు తెలుసుకోవడానికి ఎవడైతే ముసుగొలిపాడు, తెరలేపాడు, చట్టరీత్యా నేరం. అంటే ఇప్పుడు ఉన్న ఐపీఎస్ ఆఫీసర్కి ఇట్లా వాళ్ళు డిఎస్పీ కొంతమంది పారిపోవడము, వేరే దేశాలకు పోవడం వల్ల ఇంకా సాక్ష్యాలు బయటకు రాకుండా కప్పిపుచ్చే అవకాశం ఉందంటారా? ఏముంటుంది సార్, ఎన్ని రోజులు ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో బయలాటరల్ అగ్రిమెంట్లే స్లాష్లు అవుతున్నాయి. ఎత్తుకు రావడం ఎంతసేపు? అంతే అంటారా? రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వని వాళ్ళు ఏమో సిటిజన్షిప్లకి ఏమో భంగం కలిగేవి కాదు కదా. ఎంతమంది పోయే అవకాశం ఉందంటారు సార్ దీని వెనకాల? చాలా ఉన్నారండి. ఈయన కూడా రేవంత్ రెడ్డి గారు ఏం తక్కువ మనిషి కాదు, ఆయన ఏం వదలడు. ఎందుకంటే మీకు ఒకటే మాట చెప్తా, ఆ రోజు ఓటుకు నోటు కేసులో ఫోన్ ట్యాపింగ్ అనే ఇష్యూ నిజంగా పాపప్ చేస్తుంటే కేసీఆర్ పదవీచ్యుతుడు అవ్వాలి. రామకృష్ణ హెగ్డే కన్నా ఎక్కువ ఆయన కూడా టెలిఫోన్ ట్యాపింగ్లో ఉండే కదా పదవీచ్యుతుడు రామకృష్ణ హెగ్డే, కర్ణాటక ముఖ్యమంత్రి. ఇది కూడా టెలిఫోన్ ట్యాపింగే కదా. ఇలాంటివి ఇంకెన్ని ఉండొచ్చు సార్? ఉన్నాయండి. ఇప్పుడు ప్రజెంట్ ఏమవుతుందంటే ఆర్థిక వ్యవస్థ మీద పట్టొచ్చేదాకా రేవంత్ రెడ్డి గారు ఇలాంటి విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. పట్టొచ్చేంత వరకు ఆర్థిక వ్యవస్థ మీద పట్టు వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ యాక్షన్ ఫ్రంట్లో ఉంటాయి, పట్టపడపడి ఎత్తి లోపేస్తారు. ఇప్పుడు ఇవన్నిటిలోంచి కూడా కొంతమంది అరెస్టులు ఉంటారు. ఓకే, ఎర్రబల్ దయాకర్ రావుని అయితే ఖచ్చితంగా వదలడు రేవంత్ రెడ్డి. ఎర్రబల్ దయాకర్ రావును, మల్లారెడ్డి ఈజ్ ఎ పపెట్. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఆ రోజు కనుక నిజంగా మీరు తెలుగుదేశంలో ఉన్నప్పుడు చూస్తే ఎంపీ టికెట్ విషయంలో రేవంత్ రెడ్డి గారు అంటే ఆయన బెదరగొట్టిన విధానం తెలుసు. మల్లారెడ్డిని ఎవడ బెదరగొట్టిన 2 నిమిషాలు బెదురుతారు. కానీ ఎర్రబల్ దయాకర్ ఈజ్ టోటలీ ఏ డిఫరెంట్ క్యారెక్టర్. ఎందుకంటే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని కోడిపేటలో దొరికించింది అతనే. సో దాంట్లో
వాళ్ళ అమ్మాయి పెళ్లి విషయంలో అట్లా ఆయన ఎంత ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు అందులో ముఖ్యమంత్రి చైర్లో ఉన్నప్పుడు నీకు వదలబొమ్మాలే సినిమా అయితే గ్యారంటీ అదైతే ఇన్వెటబుల్. నేను ఒక పొలిటికల్ అనలిస్ట్గా ఆయన మూవ్స్ చూస్తే, ఇప్పుడున్న మూవ్స్ చూస్తే డెఫినెట్గా అది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎర్రబెల్లి దయాకర్ గారితో పాటు ఇంకెవరిని టార్గెట్ చేసే అవకాశం ఉండొచ్చు అంటారు? ఉండొచ్చండి. దేర్ మే బి అ లాట్ ఆఫ్ పాసిబిలిటీస్ అండ్ ప్రాబిలిటీస్. మనం ఎవరు అన్నది డైరెక్ట్గా తెలియకుండా అంటే ఈ ఓటుకు నోట్ టెలిఫోన్ ట్యాపింగ్కి ఇంటర్లీట్ చేసి నేను చెప్తున్నాను ఎర్రబెల్లి దయాకర్ నేను కూడా. ఎందుకంటే ఆ రోజు అది తెలియదు వెంకయ్య అటువంటి దౌత్యం చేసి మొత్తాన్ని పాసిఫై చేసామనుకుంటే కూడా అది రిప్రికేషన్స్ అన్నీ రేవంత్ రెడ్డి గారే భరించారు. సో ఆ పర్యవసానాన్ని ఆయన ఎప్పుడైతే భరించాడో వాళ్ళ అమ్మాయి పెళ్ళప్పుడు కూడా కంటతడి పెట్టుకున్నాడు. ఎంత కాదన్నా ఆయన మనిషే కదా సార్. సార్ ఇప్పుడు కేజ్రీవాల్ కవిత విషయాలు తీసుకుంటే తిహార్ జైల్లో 6 నెలల మినిమం కవిత అయితే రాదు. దీని కంటిన్యూషన్ ఎలక్షన్స్ అయితే కేజ్రీవాల్ కూడా వదలరు, బేర్ మినిమం వదలరు. ఇంకా దీని వెనకాల మన తెలంగాణలో ఇంకెంతమంది, రాష్ట్ర స్థాయిలో ఎంతమంది లోపల పడే అవకాశం ఉందంటారు? ఏంటంటే సిండికేట్లో ఉన్న 4 అవడం వేస్తారు, అదేం పెద్ద ఇది కాదు సార్. తెలంగాణ నుంచి ఒక 50 మంది పడే అవకాశం ఉందంటారా? అంతమంది అని నేను చెప్పలేను, ఉండలేరు అంతమంది సిండికేట్ లేరా? అప్రాక్సిమేట్ ఒక 10 నుంచి 20 వరకు సిండికేట్లో ఇంకొక 4-5 ఉండొచ్చు. 4-5. ఎందుకంటే ప్రధానంగా దానం నాగేందర్ గారి పేరు దాంట్లో పర్టికులర్గా వినిపిస్తుంది. ఇనిమించడానికి బోల్డ్ ఉంటాయి సార్. ముందు చేపలు ఎర్రేస్తారు అంతే, పెద్ద చేపను పడడానికి. అలాగే వీళ్ళు బెదరగొడితే బెదిరిపోయే బ్యాచ్ కదా వీళ్ళు. సరికపోతే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ తీసుకున్నట్టయితే ముమ్మరంగా సాగుతున్న ఎలక్షన్ ప్రచారం, ఒకరు ప్రజాగలం, ఒకరు యుద్ధం, మేం సిద్ధం, రకరకాలుగా 3-4 పార్టీలు విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి. వీటి ప్రచారం వెనకాలలో ఒకరినొకరు దూషించుకోవడమేనా, లేకుంటే ఏదైనా హామీలు ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నేను మొదటి పొద్దుటూరు సభకి వెళ్ళానండి సార్. నేను దానికన్నా ముందు క్షేత్రస్థాయిలో జమ్మలమడుగు, ధర్మవరం, పొద్దుటూరు అండ్ నంద్యాలలో కొన్ని గ్రామాలు తిరిగాను. దొరసానిపల్లి, సోమవారపల్లి, కొత్తపల్లి, రాజుపాళ్యం, కల్లూరు, నెక్స్ట్ కొండసొంకేస్ల, పెదముడియం, సొద్దపల్లి, చిన్న పసుపుల, పుచ్చకాయలపల్లి, ఇలాంటివన్నీ నేను రాయలసీమలో తిరిగి నంద్యాల రోడ్ షో అంతా కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిది ఒక 4 బ్రేకులు ఫాలో అయ్యాను. అండ్ మోర్ పొద్దుటూరు సభలో కూడా నేను ప్రత్యక్షంగా పాల్గొన్నాను. ఎందుకంటే ఈ ఛానల్లో వాళ్ళు అంటే గ్రాఫిక్స్ అని ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఏంది అసలు గ్రాఫిక్స్ ఏంటి, జనాలు నిజంగా స్వచ్ఛందంగా తరలిస్తున్నారో రావట్లేదు, ఏంటి అరేంజ్మెంట్స్ ఏంటి, అవన్నీ చూడడానికి వెళ్ళాను క్షేత్రస్థాయిలోనే. కెమెరా ముందే కాకుండా రియాలిటీ ఏంటనే తెలుసుకోవడానికి. అంటే నేను కూడా నా సంగతి తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలుసు. నేను గ్రౌండ్లోకి వెళ్ళి చూసి వస్తాను కానీ నేను ఏ విశ్లేషణ మాట్లాడారు. అవును. సో అది నేను చాలా పకడ్బందీగా ఉంటాను ఆ విషయంలో. ఎందుకంటే మనం ఏం చూసామో చెప్పాలి ప్రజలకి, అంతేగాని లేని అభూత కల్పనలు చెప్పి నేను టైం వేస్ట్ అయితే చేయను. సో ఆ ప్రాస్పెక్ట్లో నేను గ్రౌండ్ తిరుగుదాం, ముఖ్యంగా అసలు నేను ఇడుపులపై నుంచే స్టార్ట్ అవుదాం అనుకున్నాను, కానీ నాకు ఇడుపులపైకి నా స్కెడ్యూల్ కుదరలేదు. జమ్మలమడుగు అండ్ ఇవన్నీ కొన్ని గ్రామాలు తిరిగిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మనం జ్యోతి బసు గారి గవర్నమెంటు అండ్ నవీన్ పట్నాయక్ గారి గవర్నమెంట్లో మనం చూసాం. ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలు ఒక పార్టీకి అవకాశం అంటే కాంట్రాక్ట్ ఇస్తారు. నువ్వు బాగా చేసావంటే రెన్యువల్ అవుతుంది, లేదంటే ఇంట్లో కూర్చోబెడతావు. ఓకే. అలా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాల కాంట్రాక్టు మీరు నాకు ఇచ్చింది, నాకు రెన్యువల్ చేస్తారా అన్నట్టు అనిపించింది నాకు. అలాగే నేను చూసిన ప్రజల్లో నాకు తెలుగుదేశం ఎక్కడ అడవడ కనపడలేదండి. అంటే ఏ గ్రామంలో కూడా తెలుగుదేశం వాళ్ళని లేకపోతే వీళ్ళను వాళ్ళను నాకేం కనపడలే. నేను ఇంకా చెప్పాలంటే ఆయన జమ్మలమడుగు ఎమ్మెల్యే గారితో కూడా నేను తిరిగాను. చూస్తే అసలు నాకు ఎక్కడ ఆశ్చర్యం కలిగిందంటే, ప్రజలలోకి నేను ఆ జమ్మలమడుగు ఎమ్మెల్యేని అడిగాను, ఎన్నిసార్లు వెళ్ళారండి మీరని. అప్పుడు నాకు అర్థమైంది, 11 సార్లు గ్రామాలకి ఎందుకు వెళ్ళారండి అని. ఆయన పెళ్ళిళ్ళు ఉంటే సార్ ఆ పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, బారసాలు ఇలాంటివి అయితే అవి లెక్కలేవు సార్. నేను ఈ గడప గడపకి కార్యక్రమానికి 11 సార్లు దగ్గర వచ్చినాను సార్, 10-11 సార్లు. అక్కడ 400-500 గడపలు ఇవన్నీ ఉన్నవి. నాకు అప్పుడు అనిపించింది ఏంది ఇది ఇట్లా ఉన్నదని. తర్వాత నేను పొద్దుటూరు రాజమౌళి ప్రసాద్ గారి నియోజకవర్గం, ఆ నియోజకవర్గం నేను కలిగి తిరిగాను. ముఖ్యంగా నేను సచివాలయ వ్యవస్థలను చూశాను, ఈ విలేజ్ క్లినిక్లు చూశాను, ఇంటరాక్ట్ అయ్యాను, వాలంటీర్లతో ఇంటరాక్ట్ అయ్యాను. ఎలక్షన్ ప్రామిస్ ఏంటని అడిగా రాజమౌళి ప్రసాద్ గారి పొద్దుటూరు. అడిగితే సరే ఇక్కడ సురక్షిత వాటర్ ఇస్తాను, ఎందుకంటే అది ఫ్లోరసిన్ బాధితులు. నేను ఈ గ్రామాలు తిరుగుతుంది దగ్గర ఎమ్మెల్యేలతో నాడుతూ చూస్తే ఏ రోడ్ల గురించి గోలాడతారు కదా. కొండసొంకేసులు అండి, 45 కిలోమీటర్లు అవే ఫ్రమ్ జమ్మలమడుగు, అవుట్స్కట్స్. అది అసలు మరి ఇంటీరియర్ కింద చెప్పాలి దాన్ని.
అలాంటి దగ్గరికి కూడా నేను రోడ్లో ఎక్కడ 2-3 గూర్జీల దగ్గర గతకలు కనబడ్డాయి తప్ప నాకైతే బ్రహ్మాండమైన రోడ్డు కనపడింది. తర్వాత ఈ పుచ్చకాయలపల్లి ఇలాంటి దగ్గర, అంటే అది కర్నూలు టెరిటరీలోకి వస్తుంది, నాటి జమ్మలమడుగు నంద్యాల నియోజకవర్గం అనుకోండి ఉదాహరణకి, ఏడ రోడ్డు తవ్వి ఉన్నది రోడ్డు వేయడానికి, అడప గతకలు ఉన్నాయి. కానీ నేను గమనించింది ఏంటంటే గంటకి వెళ్ళే 2-3 కార్లకి ఇబ్బంది ఏమో ఆ గతకల వలన, కానీ 2 వీలర్ వాళ్ళకి ఎడ్ల బళ్ళకి ఏమీ కష్టం లేదు. ఓకే. తర్వాత దగ్గర 2-3 పంటలు తీసిన ఉదంతాలు నేను గ్రామాల్లో పచ్చని పొలాలు చూశాను. అలా అప్పుడెప్పుడు ఉండవల్లి చెప్పి కూడా ఏదో రాయలసీమ ఇలా జస్ట్ ఉభయ గోదావరి జిల్లాలు దాటానంటే ఇంక రాళ్ళు రప్పలు రాయలసీమను లేకపోతే తెలంగాణను అవమానం చేసి దగ్గర ఈ గత గవర్నమెంట్ మన కాళేశ్వరం ప్రాజెక్ట్ ధర్మం అని ఏదైనా ఉండే దగ్గర 1 కోటి ఎకరాల సాగుకు వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కిందనే దగ్గర 19-20 లక్షల ఎకరాల సాగుకు వచ్చిన ఉదంతం మనకు తెలిసిన విషయమే. ఓవరాల్గా తెలంగాణలో కూడా ఎన్ని ఎక్కువ సక్సెస్ చూసామో మనం చూసాం. అలాగే రాయలసీమలో నేను గత 10 ఏళ్ళు బట్టి రాయలసీమలో పర్యటనలో నేను చూసిన తీవ్ర పరిస్థితులు వర్సెస్ ఏదో డ్రిప్ ఇరిగేషన్ కోసం గన్లు వాడేమని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దగ్గర గండికోట ధర్మం అని ఆ కాలువల్లో గ్రౌండ్ వాటర్ ఎన్హాన్స్ అయ్యి చెరువులు కొన్ని నిండి ఉన్న కారణంగా పచ్చని పొలాలు చూశారు. నంద్యాల ఇవన్నీ ఎప్పుడు 3 పంటలు తీస్తారు, అదేం కొత్త విషయం కాదు. కానీ ఈ డ్రాట్ విషయంలో కూడా ఎక్కడ ప్రాబ్లం లేకుండా నెక్స్ట్ పొద్దుటూరులో ఆయన మైలవరం డ్యామ్ నుంచి అండి 36 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి 13 వాటర్ ట్యాంకులు కట్టి మొత్తం పొద్దుటూరు అంతా వాటర్ సప్లై చేస్తున్నారు. ప్రాపర్ డ్రింకింగ్ వాటర్, ఇక్కడ మన ఫ్లోరిసిన్ బాధితుల్లాగా ఆ ప్రాబ్లం లేకుండా 1700 కోట్లు దగ్గర ఒక అదేం ప్రాజెక్ట్ అండి అది ఆర్టీపీసీ పెన్నా నది మీద ఒక బ్రహ్మాండమైన బ్రిడ్జ్ కడుతున్నారు. ఆల్మోస్ట్ 3/4 కంప్లీట్ అయింది. ఒక పొద్దుటూరులో అయితే ఒక మార్కెట్ యార్డు కూలదొట్టి ఒక టెంపరీ మార్కెట్ యార్డ్ కట్టారండి. అది కూడా ఎంత బ్రహ్మాండంగా ఉందంటే కూరగాయల వ్యాపారం కోసం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు ఆయన రాజమౌళి ప్రసాద్ గారు. కానీ టెంపరీ అని చెప్తారు, మన ఆంధ్రప్రదేశ్ సచివాలయం టెంపరీ అని చంద్రబాబు నాయుడు చెప్పాడు. దానికి ధీటుగా బ్రహ్మాండం కట్టాడు ఆయన. ఇప్పుడు పక్కా బిల్డింగ్ కడుతున్నారు అక్కడ మార్కెటింగ్, ఎందుకంటే పొద్దుటూరు ఇది బిగ్గెస్ట్ బిజినెస్ సెంటర్. తర్వాత ఈ చేనేత కార్మికుల కోసం అక్కడ ఆ ఏరియాని పరిరక్షించిన విధానం సార్, వాళ్ళ కోసం వసతులు ఏర్పాటు చేసింది వర్ణనాతీతం. పార్క్ 4 కోట్లు ఖర్చు పెట్టి గాంధీ పార్క్ సూపర్. హాస్పిటల్ అండి 100 పడకల హాస్పిటల్ ఉండేది, ఇప్పుడు 350 పైచిలకు హాస్పిటల్. ఆయన స్వతంత్రంగా స్వచ్ఛందంగా ఆయన సేవ చేసిన విధానం రాజమౌళి గారిది చెప్పలేం. ఎవడైనా భూమి పూజలు అవన్నీ మొదలెట్టారు అనుకోండి సార్, ఊరంతా పందెరం పెడతారు ఎవడైనా ఏట్ల కోసి. ఆయన ఏట్ల కోసి మాంసం పోయిన పెట్టింది సార్. సజ్జల బొత్స సత్యనారాయణ ఇలాంటి వాళ్ళే సాక్ష్యం అంట. నేను నా జీవిత ప్రయాణంలో ఆయన 10 మందిని లక్షల మందిని పేర్లు పెట్టి పిలిచిన ఉదంతం నేను చూసిన. ఈయన రాజమౌళి గారు కానీ ఈయన ఏమీ కాకుండా ఆకలింపుగా పిలుస్తున్నాడు ఒక్కొక్కటి పేరుని పెట్టి. జగన్మోహన్ రెడ్డి అన్న మాట ఏంటి తెలుసా, ఆయన అన్న మాట అది, ఈయన అన్న మాట ఏంటి, నాకు అపోజిషన్ అవ్వడం ఎక్కడో లీడర్ బాబు ఈ రాజమౌళి ప్రసాద్ రూపంలో నేను ఎత్తుకున్నాడు అని ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే వీళ్ళందరూ కలిపి ఎమ్మెల్యేలందరూ ఆ రోజు క్యాబినెట్ మీటింగ్లోనూ డెసిషన్ తీసుకున్నారట ఏంటి అపార్ట్మెంట్లు కట్టి అందరికీ ఇల్లు ఏర్పాటు చేద్దామని. ఈ రాజమౌళి ప్రసాద్ నెత్తికి ఎక్కి కూర్చున్నట్టు, నాకు మీరు ఏడు చేస్తారో నాకు తెలీదు, సెంటున్నర భూమిలో ఇల్లులు కట్టవలసిందే. సెంటున్నర భూములు ఇచ్చి 22 లక్షలు కడతారు, 50 లక్షలు కడతారు, ఇల్లులు కట్టవలసిందే. రాష్ట్రంలో ఇల్లు లేని ప్రజకి ఇండిపెండెంట్ ఆస్తి రూపంలో ఇల్లు రావాల్సిందే. నేను అన్నా ఏంది ఇది ఎట్లా ఎందుకు అన్నారు సార్ అంటే, నేను మాట చెప్తాను, ఓ ఇస్త్రీ పెట్టాడు ఉంటాడు, లేదంటే 10 మంది ఇస్త్రీ పెట్టెలు పెట్టుకుని వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు. ఒక అపార్ట్మెంట్లో ఇస్తే ఆ డాడీ ఇస్త్రీ చేసుకుంటాడు, కింద పెడితే పైన వాళ్ళందరూ గోలెడతారు, ఆడ ఇంట్లో ఆడు పెడితే చెక్క వాళ్ళు గోలెడతారు. ఇన్ని బాధలు ఆడుకుంటాయా, లేకపోతే ఊర్లో పాటలు చెరువుకి వెళ్ళి ఉతుక్కొని తీసుకొస్తాడు. అలాగే ఎవడు కుటీర పరిశ్రమ ఆడుకుంటుంది. ఆడి టెరిటరీలో ఆడి ఇంట్లో ఆడు ఏం పని చేస్తాడు అని అడిగినాడు ఉంటాడు. హాల్లో మగ్గం వేసుకుంటాడు సార్ ఇల్లు కట్టిస్తే. అలా ఆయన ప్రజల పట్ల ఆయనకున్న కమిట్మెంట్ చెప్పాడు. నేను ఇల్లు ఉండడం కాదు, నా ప్రజలు ఇల్లులో ఉండాలన్న కాన్సెప్ట్. సో ఇలాంటి నాయకులు క్షేత్రస్థాయిలో నిరంతరం ప్రజల్లో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఒక గవర్నెన్స్ అన్నది నేను చూశాను సార్. ఆర్బీకే సెంటర్, రైతు భరోసా కేంద్రాల్లో జమ్మలమడుగు, నేను పొద్దుటూరు పరిసర ప్రాంతాలు ఏ విత్తనాలు వేస్తే మొక్కలు ఎలా వస్తున్నాయో వాటి వలన కలిగిన లాభాలు నష్టాలు, అలాగే ఎరువులు ఏ వేస్తే దానివల్ల వచ్చిన లాభాలు నష్టాలు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు సార్. ఒక టెస్టింగ్ ల్యాబులు అటు ఉన్నాయి, 3 రూములు ఒక హాల్లో అటు ఒకటి ఉంది. హాల్లో రైతులను కూర్చోబెట్టి బోధపరుస్తున్నారట. టెక్నికల్ ఎవాల్యుయేషన్స్ జరుగుతున్నాయి. ఒక 2 ఆడపిల్లలు బంగారు తల్లిని నేను కలిశాను. ఎంత బాగా చెప్తున్నారు తెలుసా సార్ వాళ్ళు. రైతులకు అవగాహన కల్పిస్తున్నారు,
అందుకే మీకు తెలుసో తెలీదో రాష్ట్ర స్టాటిస్టిక్స్ గత గవర్నమెంట్లో 52,450 కోట్ల వ్యవసాయ ఉత్పత్తులు రాష్ట్ర ఖజానాకి ఆస్తి రూపంలో వస్తే ఫైనాన్షియల్గా ఈ ప్రభుత్వం 82,845 కోట్ల వ్యవసాయ ఉత్పత్తులకు ఉంది. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద కంపారిజన్ కదా సరే ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years. అలాంటి హుదూద్ తిత్లీ తుఫాన్ లాంటి వచ్చిన తర్వాత కూడా హుదూద్ తిత్లీ తుఫాన్ అంటే కరోనా 2 ఏళ్ళ పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత కూడా ఇవాళ పరిరక్షించబడుతున్న విధానం చూడండి. అలాగే విలేజ్ క్లినిక్లో నేను సచివాలయం విలేజ్ క్లినిక్ ఇక్కడ ఉన్నది ఈ ఆర్బీకే సెంటర్. నేను అమ్మాయి మీరు అంటే పొద్దునుంచి ఓపీ నేను ఉంటాను, ఎంపీటీసీ ఎవరు ఉంటారు ఆ పిల్లలు పొద్దునుంచి ఓపీ ఉంటారు సార్, వారానికి 2-3 రోజులు డాక్టర్ గారు వస్తారు. ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంది కదా వీళ్ళు ఏమైనా మీకు ఉపయోగపడుతున్నారా అంటే లేదండి, వాళ్ళు సచివాలయానికి డైరెక్ట్ ఉంటుంది. పెద్దవాళ్ళు ఎవరికైనా ఒంట్లో పోలేకపోతే మా దగ్గరికి వస్తారు, చెప్తారు. మేము పొద్దున్న రౌండ్స్కి సాయంత్రం వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి బీపీ మిషన్లు ఏమైనా తీసుకెళ్ళి చెక్ చేసి మా చేతనైంది మేము చేస్తాం సార్. సో ఇలాంటి ఇంట్రాక్షన్ 2,200 మంది ప్రజలు ఉన్న ప్రతి గ్రామంలోనూ దగ్గర 10-15 సార్ల పైచీలకు ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నప్పుడు ఆ సిద్ధం సభకి ప్రజలు ప్రతిస్పందించి వస్తున్న విధానం చూస్తానండి. నేను ఇందాక చెప్పినట్టు కాంట్రాక్ట్ రెన్యువల్ చేయడానికి నాయకులు అంటే రోజు మాతో తిరుగుతున్న నాయకులు యొక్క అధినాయకుడు వస్తే మా నాయకుడి యొక్క మాన ప్రాణాలు కాపాడాలని మేము వెళ్ళాలని ఎండకు కూడా లెక్క చేయకుండా నాకు నెత్తి మాడిపోయింది సార్ నాది బట్టతల. వాళ్ళు ఏమీ కాకుండా ఏదో వెన్నెల రాత్రుల్లో వేరేస్తున్నట్టు ఆ మండు టెండర్లో ఎదురు చూస్తారు జగన్మోహన్ రెడ్డి సభ కోసం. దట్స్ వాట్ ఐ నోటీస్డ్ ఇన్ పొద్దుటూరు అండ్ నంద్యాల. ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలు తిరగడం జరిగింది, కొన్ని పల్లెటూర్లు తిరగడం. గుంటూరు, చిలకలూరుపేట, నరసరావుపేట ఈ లోపల పల్లెలలో నేను కొద్దిగా పబ్లిక్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. దీంట్లో సచివాలయ వ్యవస్థ బాగుంది, వాలంటీర్ వ్యవస్థ బాగుంది, ప్రజలకు ఏం కావాలి ఇస్తున్నారు. కాకపోతే డైరెక్ట్ మీరు బండి తీసుకొచ్చి ఒక గల్లీలో పెట్టి ఇవ్వడము రాష్ట్రానికి డబ్బు నష్టం తప్ప ఇంకోటి లేదు. ఇంకోటి ఇది బాగానే ఉంది, ఏదైతే పార్టీ పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకే ఇస్తున్నారు. ఇంతకుముందుకు పార్టీకి అగనిస్ట్గా టీడీపీలో ఉన్న వాళ్ళు కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వీళ్ళకు వాలంటీర్ వ్యవస్థ సరిగ్గా వర్క్ చేయట్లేదు. 2 మాకింత ముందుకు నీళ్ళు బ్రహ్మాండంగా ఉండేవి, ఇప్పుడు నీళ్ళు లేవు. ఇంకా నేను ఆల్మోస్ట్ ఒక 500 మందితో ఇంటరాక్ట్ అయ్యాను సార్. మన ఛానల్లో చూసుకున్నట్టయితే బైట్స్ కూడా వాళ్ళతో ఉంటాయి మీకు. దీంట్లో 500 మందిలో ఒక 300 మంది నుంచి నేను విన్నది ఏంటంటే లిక్కర్ విషయం పైనే అగనిస్ట్ ఉన్నారు. మాకు ప్రభుత్వం నుంచి వాలంటీర్ వాళ్ళు వచ్చి మాకు డబ్బు ఇచ్చారు, నవరత్నాల నుంచి మేము లాభం పొందాం, బాగానే ఉంది. కాకపోతే ఏదైతుందో ఈ లిక్కర్ వ్యవస్థ పైన ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అమ్ముతున్న మందు పైన వాళ్ళు అగనిస్తున్నారు సార్, కంప్లీట్ అగనిస్తున్నారు. డెవలప్ అనేది అవ్వచ్చు, కొద్దిగా ప్రజలకు డైరెక్ట్ నేరుగా వచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పు ఇది. ఒకప్పుడు మనం ఏదైనా వైన్స్కి వెళ్తే లేకుంటే ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు మనకి ఈ బ్రాండ్ కావాలని మనం అడుగుతాము. కానీ ఈరోజు 150 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు ఇస్తే వాళ్ళు ఇష్టం వచ్చిన బ్రాండ్ ఇస్తారు. మనకి ప్రాపర్గా లేదు, దానివల్ల మా హెల్త్ పాడైపోతున్నాయి. నేను చాలామంది తాగని వాళ్ళతో మాట్లాడా, ఇంట్లో వాళ్ళతో మాట్లాడా, డోర్ టు డోర్ కూడా వెళ్ళా. ఎక్కడేసిన గొంగడ అక్కడనే ఉంది. కొన్ని గ్రామాల్లో ఎలా ఉందో మట్టి రోడ్ అలాగే ఉంది, వాళ్ళే చెప్తున్న మాట ఇది. కొన్ని గ్రామాల్లో వ్యవస్థ బాగుంది, కొన్ని గ్రామాల్లో వ్యవస్థ బాగాలేదు. అయితే పైనుంచి చేస్తే ఈ గ్రామ వాలంటీర్ చేయట్లేదా, లేకుంటే సచివాలయ వ్యవస్థ చేయట్లేదా, లేకుంటే ఇదేం జరుగుతుంది? మీరు అడ్రస్ చేసింది రోడ్ల విషయం మాట్లాడదాం ఫస్ట్. రోడ్ ఓకే, దగ్గర 70,000 కోట్లు ఎంత ఖర్చు అవుతుంది రోడ్లకని కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్లోనే ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేశారు రోడ్లు వేయాలని. ఈ 70,000 కోట్ల పైచిలుక రోడ్లకి ఖర్చులు అవుతాయని సమైక్య రాష్ట్రం నుంచి ఏడిపోయిన దాకా గమ్మును వదిలేశారు. తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది కదా 2014 ఎన్డీఏ గవర్నమెంట్, మరి వాళ్ళు ఎందుకు వేయలే? ఓకే, అక్కడి నుంచి ఆ ప్రాబ్లం ఇనిషియేట్ అవుతుంది, రికవర్ అవుతుంది. ఈ ప్రభుత్వానికి కూడా మనం కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ప్రజలను పరిరక్షించింది మనం చూసాం. అండ్ నేను చెప్తున్నాను కదా, మీరు కూడా రోడ్ల మీద తిరిగే ఉంటారు. మరి లోకేష్ 27,000 కిలోమీటర్లు రోడ్లు వేసేసాం అవన్నీ చెప్పిన ఆయన దానికి మనం ఎక్కడ కనబడితే ఎత్తుక్కుంటే కూడా కనబడలేదు. నేను కొన్ని దగ్గర తిరిగిన ప్రకాశం, నెల్లూరు ఇలాంటివన్నీ నేను తిరిగినప్పుడు కూడా కొన్ని దెర్ ఆర్ అప్స్ అండ్ డౌన్స్. ఒక 60% రోడ్లు ఉన్న దగ్గర 40% రోడ్లు లేని నిస్సాయ స్థితి కూడా నేను చూశాను గ్రామాల్లో. అండ్ మోర్ సిమెంట్ రోడ్లు కనబడిన ఉదంతాలు కూడా నాకున్నాయి. ఏ గవర్నమెంట్లు వేసారో క్లియర్గా తెలుసు కూడా స్టాటిస్టిక్స్. ఇక్కడ మీకు మందు విషయం అంటున్నాను, తాగి సచ్చిన వాళ్ళ గురించి మనకెంత సార్? అంతే, అదేమన్నా ఆరోగ్యకరమైన టానిక్ తాగడం వన్ ఆఫ్ ది. సార్ మీకు మాట చెప్తా, ఇవాళ రాష్ట్ర ఖజానాకి
డైరెక్ట్గా రెవెన్యూ వచ్చే వ్యవస్థ ఏదంటే లిక్కర్ వ్యవస్థ. మీకు ఇంకోటి చెప్తున్నా, ఇవాళ ఎవరు ఎన్ని పకోడీ కబుర్లు చెప్పినా లిక్కర్ షాప్స్ అంటే వైన్ షాప్స్, బెల్ట్ షాపులు అయితే నిర్మూలించబడ్డాయి. అవును, వైన్ షాపులు గవర్నమెంట్ నిర్వర్తిస్తుంది. వాస్తవం. పాయింట్ 1. నెంబర్ 2, ఆదాయ వనరు కింద దాన్ని సంపాదిస్తున్న దగ్గర అత్యధిక పెనాల్టీలు. మీకు భరత్ అనే నేను సినిమా చూసారా? చూసాను. అందులో ట్రాఫిక్ చలనాలు మీకు జ్ఞాపకం ఉందా? ఇదేట 25,000 వేసాడు అన్నట్టు. దాని ఇంప్రూవ్డ్ వెర్షన్ వల్ల లెక్కర్కి చలనాలు చేసి చూపిస్తున్నాడు అతను. ఓకే, తాగినోడు పెనాల్టీయే. మీరు తాగితే పెనాల్టీ కట్టి తాగవలసిందే, అంతే. తక్కువ డబ్బులకు కాదు. తాగడం తప్పు అని చెప్తున్నారు, దానికి పెనాల్టీ వేస్తున్నాడు అతను. ఓకే, ఇలా పెనాల్టీ పే చేసి తాగండి, ఎవడు కాదన్నాడు. ఇది గవర్నమెంట్ పాలసీ అండి ఇది. సార్ నేను ఇప్పుడు మీకు మాట చెప్తున్నా, రాష్ట్రానికి జిఎస్టీ పరంగా 5 వనరులు ఉంటాయి. ఈ మిగిలిన వాటిలన్నిటి వల్ల మొన్న అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి చెప్పింది, ఈ 5 ఏళ్ల ఈ ప్రభుత్వానికి వచ్చిన నష్టం 62,000 కోట్లు ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం నుంచి. ఓకే, ఆదాయ వనరు కింద ట్రీట్ చేస్తున్న దీనికి పెనాల్టీతో డబ్బులు తీసుకుంటాడు. మీకు భరత్ అనే నేను సినిమా, ఇంకోటి ఏంటంటే బిజినెస్ మ్యాన్ సినిమాలు చూస్తే 2 సినిమాల యొక్క సారాంశమే జగన్మోహన్ రెడ్డి. సింపుల్ లాజిక్ చెప్పిన, ఇక్కడ ఈ నియోజకవర్గంలో పని చేయట్లేదు, ఎందుకంటే టికెట్ ఇచ్చా తీసే అన్నట్టు 82 మందిని తీసి చూపించాడు. పని చేయనోడు అవసరం లేదు. రెండోది, ఈ లిక్కర్ విషయంలో భరత్ అనే నేను సినిమాలో ట్రాఫిక్ చలానాలు ఇష్టం వచ్చినట్టు వేస్తే మూసుకుని ఉంటారు అన్నట్టు. ప్రాణం ఉంటుంది కదా, ఈ డబ్బులు దేవుంది నెక్స్ట్ మంత్ అయినా సంపాదించుకోవచ్చు అంటాడు అపోజిషన్ లీడర్ అన్నట్టు. అలా ఈయన కూడా ఇచ్చి సమాధానం అవుతాను. లెక్కరు నేను కూడా మీరు తిరిగినట్టు నేను తిరిగా. నేను కొన్నిసార్లు ఆటోల్లో తిరిగాను, ట్యాక్సీలో తిరిగాను. నేను అడిగాను క్లియర్గా, ఏంది మందు ఎలా ఉంది, బాగుందా, తాగుతున్నాం అంటే నిజంగా చాలా ఇబ్బందిగా ఉంది సార్, తాగలేకపోతున్నాం. ఎందుకు తాగలేకపోతున్నాను? 7 సార్ రేట్లు అన్నాడు. అవునా, నిజమే రేట్లు. మరి ఎలా నువ్వు రోజు తాగాలి కదా అంటే, 7 తాగుతాం సార్, ఏదో శనివారం ఆదివారం ఓ రోజు వేసుకుంటున్నాం సార్, మిగిలిన అంటే నియంత్రించబడ్డాడు లేడా? ఇది మీరు ఆలోచించారు. ఇప్పుడు మనం జస్ట్ లైక్ చంద్ర బ్రదర్స్ అండ్ రేమండ్స్ షోరూమ్స్ చెప్దాం. చంద్ర బ్రదర్స్లో కిలకిలకిలకి లాడిపోయి జనాలు ఉంటారు కింద నుంచి పై దాకా. రేమండ్ షాప్లో పొద్దున్నీ సాయంత్రం దాకా 10 మంది 20 మంది వెళ్తారు. 2 గల్లా పెట్లు చూడండి, రేమండ్స్ ఎక్కువ ఉంటుంది. ₹1,00,000 రేమండ్స్ ఉంటుంది, ₹1,00,000 చంద్ర బ్రదర్స్ ఉంటుంది. అడవాడితో చేసి వ్యాపారం కానీ అడవాడి లేని వ్యాపారం కరెక్టా రాంగా? కరెక్టే కదా. మీకు ఇంకోటి చెప్తున్నా, చెప్పండి. ఇప్పుడు మీరు మన తెలంగాణలో లిక్కర్ షాప్కి వెళ్దాం, మీరు నేను డెబిట్ క్రెడిట్ కార్డులు తీసుకెళ్ళుకుందాం, 2% ఛార్జ్ చేస్తున్నాడు లేదా? చేస్తున్నాడు. కానీ ఆంధ్రాలో క్యాష్ ఇచ్చి తీసుకోమంటున్నాడు, కంప్లీట్ క్యాష్ అక్కడ కదా. క్యాష్ ఎందుకు తీసుకున్నా? అవునండి, నేను చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకి 2%, నేను ఆల్రెడీ పెనాల్టీ ఇస్తున్నాను, ఇంకో 2% ఎందుకన్నది నియంత్రించినట్టే కదా. గూగుల్ పే గురించి చెప్తున్నారు, ఇది ఉంటే అది ఎందుకు ఉంటుంది? ఉండదు. క్యాష్ అంటే దగ్గర ఏటీఎంలో నరేంద్ర మోడీ అయితే డబ్బులు ఉంచడు. ఇవాళ వాడిని నియంత్రించినట్టే కదా క్యాష్ లేకుండా. తాగేవాడికి దగ్గర 4-5 ఏటీఎంల్లో దొరక్క ఈ పెట్రోల్ ఎక్కువ రేటుతో పోయించుకుని మళ్ళీ వెళ్ళి అక్కడికి వెళ్ళి కొనే నేపథ్యాన్ని ఇన్ 1 to 10 స్కేల్ 2 దగ్గర నియంత్రించినట్టే కదా. ఓకే, ఇది మీరు ఈ విధంగా ఆలోచించండి. రేట్లు ఎక్కువ ఉన్నాయి, పెనాల్టీ అనండి. దాన్ని ఇంకోటి తీసుకుంటే, నేను ఆంధ్రప్రదేశ్లో చూసిన మటుకు బైక్స్ చలాన్స్ వేయడం కానీ, ట్రాఫిక్ చెక్ చేయడం కానీ, హెల్మెట్ ధరించకపోతే పెనాల్టీ వేయడం కానీ, ఇవి చాలా మట్టుకు అసలు ఎవరు పట్టించుకోరు. అసలు దీని మీద ట్రాఫిక్ మీద కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా ఉంటుంది. మీరు ఇంకోసారి గట్టిగా చెప్పండి, నెక్స్ట్ సినిమా కంటిన్యూ అవుతుంది. అదే నెక్స్ట్ సినిమా కంటిన్యూ అవుతుంది అంటారా? ఆదాయ వనరులను పెంచుకోవడానికి రాష్ట్రానికి సామర్థ్యం అండ్ ప్రజల్లో డిసిప్లిన్ వచ్చింది అనుకోండి. ఓకే, మన విదేశాల్లో ఈ పనులు ఎందుకు చేయం? విదేశాల్లో ఆ రూల్స్ ఆల్రెడీ ఉంటాయి, ఉన్నాయి, వాళ్ళు పాటిస్తున్నారు. ఇక్కడ కూడా రూల్స్ ఉన్నాయి, మనం పాటించట్లేదు. మన గాడే పెట్టాలంటే ఎంప్లాయీస్. ఇప్పుడు చిన్నప్పుడు బీట్ కానిస్టేబుల్ బీట్ మీద ఉంటే మాకు నిజంగా భయం పడి వచ్చింది. సైకిల్ అడదడంగా దొరికితే ఆపి మాతో గుంజీలు తీయించాడు, నేనే గుంజీలు తీసా. ఆ భయం అన్నది ఉంటే ఎప్పుడైనా సరే వ్యవస్థ మీద మనకు గౌరవం పెరుగుతుంది. ఆ భయమే లేదనుకోండి. సరే, ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు బట్టి ఎక్కడైనా మీరు లంచాలకి బలైపోయాం అన్న మాట ఎక్కడైనా గడపలో విన్నారా? వినలేదు. నేను చాలా మటుకు బాగా విన్నది ఏంటంటే, నాకు ఇలా అవసరం ఉంటే వాలంటరీ వాళ్ళు చేస్తున్నారు, లేదంటే సచివాలయ వ్యవస్థ చేస్తుంది. కానీ సర్పంచ్ ఏదైతే ఉన్నాడో, గ్రామ ప్రెసిడెంట్, వాడు ఎందుకు ఎంచుకున్నారు, ఎందుకున్నాడు, అసలు ఉండి వేస్ట్ అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆబ్వియస్లీ ఇప్పుడు రెవెన్యూ వ్యవస్థ ఇష్టం వచ్చినట్టు లంచాలు తీసుకుని పనులు చేస్తుంది దగ్గర నిలువరించబడింది కదా. గతంలో చంద్రబాబు నాయుడు ఈ సేవ ఇన్వోవేట్ చేశాడు, తర్వాత మీ సేవ. ఇవాళ సచివాలయ వ్యవస్థ ఇంకా ఇంప్రూవ్డ్ వెర్షన్, అది రీప్లేస్మెంట్. మీకు ఇక్కడ ప్యారల్గా కొత్త ఎంఆర్ఓలకు నోటిఫికేషన్లు, కొత్త సచివాలయ వ్యవస్థకి రిక్రూట్మెంట్లు ఏం జరగట్లే కదా. ప్యారల్గా జరుగుతుంది ఇంకొక వ్యవస్థ, కృత్రిమ వ్యవస్థని సృష్టిస్తుంది. కృత్రిమ వ్యవస్థకి ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఉందో
ఒరిజినల్ వ్యవస్థకి ఎంప్లాయ్మెంట్ లేదు కదా. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ 2,30,000కి ఎందుకు ఇవ్వట్లే? ఇప్పుడు అవసరం లేదు. ఆల్టర్నేటివ్ ఇప్పుడు గతంలో ఏముండేది సార్, టెంపరీ స్టాఫ్ని రిక్రూట్ చేసుకుంటే వాళ్ళతో పనులు చేయించేవారు. వాళ్ళకి ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు 2011లో రిక్రూట్ చేసిన వాళ్ళు నిన్న 80 మందినో 90 మందినో ఈ ప్రభుత్వం 113 మందిని అనుకుంటా రెగ్యులర్ ఎంప్లాయీస్ చేసింది. ఓకే, ఈ తలకాయ లేదు కదా. ఓకే, ఇన్ని లక్షల సచివాలయ ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ కనబడుతుంది ఎవరికైనా. ఎందుకు చెప్తున్నానంటే ఇవి ఆల్టర్నేటివ్ మేనేజ్మెంట్ క్రియేట్ అయింది సార్. ఇప్పుడు ఇక్కడ మీరు జస్ట్ సీఎం క్యాంప్ ఆఫీస్ పక్కన కరెంట్ ఆఫీస్ ఉంటుంది చూడండి, కిందన కరెంట్ బిల్లు తీసుకుంటుంటారు. ఏది కరెంట్ ఆఫీసర్, పైన మీ సేవలో బిల్లు కలెక్ట్ చేస్తుంటారు. కానీ కరెంట్ అంటే మీకు గుర్తుకొచ్చింది, కరెంట్ బిల్లు కూడా డబుల్ వస్తుందని చెప్పేసి చాలామంది నాతోటి 500 మందిలో 400 మంది మాట అదే, కరెంట్ బిల్ డబుల్ త్రిబుల్ కట్టాల్సి వస్తుంది మా పరిస్థితి. వెరీ గుడ్ సార్. ఎందుకు కట్టవలసి వస్తుందంటే నీ ఆదాయం కూడా దాంతోపాటు ప్యారల్గా పెరిగింది. నేను నా ఇంట్లో ఒక ఫ్యాన్ ఒక లైటే వాడతాను. నేను చిన్న కుటుంబము, కానీ నేను 900-1,200 రూపాయలు నేను కట్టాలంటే నాకు ఇబ్బంది. నాకు ఇంతకు ముందుకు 100-150 రూపాయలు కట్టేది, వాళ్ళని 1100 కడుతున్నాను. అవునండి, మీకు ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ సంస్కరణలు చేశాడు, గుర్రాలతో తొక్కించి చంపేశారు, ఇవన్నీ అపవాదాలు వాళ్ళు మోసుకున్నారు. కానీ విద్యుత్ సంస్కరణల తర్వాత 20 సంవత్సరాలు ఎవడైనా పెంచాడా? పెంచారా లేదా? పెంచలేదు. 20 సంవత్సరాల క్రితం విద్యుత్ సంస్కరణలు చేసిన తెలుగుదేశం గవర్నమెంట్ తర్వాత సమైక్య రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ కూడా ధైర్యం చేయలేపింది పెంచడానికి. 21 సంవత్సరాల క్రితం ఉన్న స్లాబ్లు రేట్లు పెంచుకుంటూ ఈసారి చేస్తే వచ్చి తప్పేటి? రాష్ట్ర ఆదాయమే కదండి. ఇప్పుడు మనం ఒక సైకిల్ అలవాటు పడితే చక్రంలో తిరుగుతుంది. రాష్ట్ర ఖజానాకు వచ్చిన డబ్బులు సంక్షేమం రూపంలో సంవత్సరంన్నర బడ్జెట్ తీసి ప్రజలకు సంక్షేమం చేసాడు ఈయన. తెలుసా మీకు? 31 లక్షల మందికి సెంటున్నర భూమి ఇచ్చాడు కదా. ఎంత కాస్ట్ అది? ఎంత కాదన్నా మీ ఊర్లో సెంటు భూమి ఎంత చెప్పండి? వరస్ట్ కేసు మాట్లాడదాం. మీ ఊర్లో ఒక సెంటు భూమి ఎంత ఉంటుంది? 50 నుంచి 1,00,000 రూపాయలు కదా. 1,00,000 రూపాయలు 31 లక్షల మందికి ఇచ్చాడు అనుకుందాం. వరస్ట్ కేసే మాట్లాడదాం. ఎవడితే ఊళ్ళో మీరు నేను కట్టిన ప్రత్యక్ష పరోక్ష పనులే, ఉదాహరణకు కరెంట్ బిల్లే పెంచాడు సార్. పెంచి శాశ్వతంగా ఇల్లు కట్టించాడు రాష్ట్రంలో. ఒకడికి 22 లక్షల ఇల్లు నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇది ప్రయోజిత కార్యక్రమమే కదా. ఏదో ఎవడు పడితే వాళ్ళు అలా మాట్లాడేస్తూ ఉంటారు, జేబుల్లోకి వెళ్ళిపోతున్నాయి జగన్మోహన్ రెడ్డి నేలమాలికలు ఇవన్నీ. లాజికల్ థింకింగ్ మనం అది వదిలేసి ఏదో ఒక అపోజిషన్ పార్టీ మాట్లాడితే మా విశ్లేషణలు కూడా మేము ఎవరో మాట్లాడలేము అలాగా. ఓకే, వాస్తవానికి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మీకు డబ్బులు పెంచింది ఇక్కడ. గతంలో పెన్షన్ ఎంత ఉండేది? 1000 రూపాయల నుంచి 2,000 చేశాడు చంద్రబాబు నాయుడు. ఈయన 3,000 చేశాడు కదా 4 ఏళ్ళు. 250 పెంచుతూ 3,000 రూపాయలు ఒక కుటుంబానికి పెన్షన్ మీరు నేను కట్టే ట్యాక్స్లోంచే కదా, కరెంట్ బిల్లులోంచే కదా. ఇలా వసూలు చేసి అలా ఇస్తున్నాడు అంతే. లేనోడికి ఇస్తున్నట్టే కదా, అది సైకిలే కదా. కానీ ఈ భారం లేనోడి పైన కూడా పడుతుంది కదా. అందరమే పడుతుందండి. ఇప్పుడు మీకు ఏమన్నా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రణాళికబద్ధంగా చేసిన రోజుల నుంచి నీతి ఆయోగ్ అని పెట్టాడు. మనకేం చెప్పి చేస్తున్నాడు ఎవడన్నా? వీడు అట్లీస్ట్ మన పక్కింటోడికి ఇచ్చింది మనకు ఉత్తరమే ఇస్తున్నాడు. భయ్ నేను ట్యాక్స్ కట్టాను, సబ్బు కొన్నాను, ట్యాక్స్ కట్టాను, నీకు వచ్చిందంటే డబ్బులు వచ్చాయి నేను కన్ఫర్మ్ చేస్తున్నాడు మనకి. మీరు ఇది గమనిస్తున్నారా? గతంలో ఏడు చేసాడు, నీరు చెట్టు అన్నాడు, ఎవరికి పెట్టాడో తెలియదు, ఎవరికి నీరు పోచాడో తెలియదు, డబ్బులు ఎత్తుకెళ్ళిపోయారు జన్మభూమి కమిటీలు. ఇప్పుడు ఆ మాటలు చెప్పమనండి ఎవడన్నా? నేను కంపారిజన్ చేస్తున్నా. యాడ్ నీళ్ళు పెట్టినవరా, యాడ్ చెట్లు ఇచ్చినవరా అంటే ఎవరికి తెలియదు, లెక్క తెలియదు అండి. ఇవాళ అనా పైసలతో లెక్కలు ఉన్నాయి. ఓకే, 2,74,000 కోట్లు రాష్ట్ర ఖజానా నుంచి ఎవరికి ఇచ్చారా అంటే రాష్ట్ర ప్రజల్లో 2,200 గ్రామంలో ఉన్న ప్రతి సచివాలయంలో ఎవడోడికి ఎంత ఇచ్చామో లెక్క ఉంది. పిలక పట్టుకుని లెక్క తెప్పించు. ఇది ట్రాన్స్పరెంట్ గవర్నెన్సే కదా. ఓకే, అవునంటారా కాదంటారా? సార్ ఇప్పుడు ఇలాగుంటే ఒక లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్ మీతోటి. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే కూటమి ఉంది, సెంట్రల్ నుంచి సపోర్ట్ ఉంది, పవన్ కళ్యాణ్ గారు, ఓటు చీలిపోవద్దని పట్టుదలతో ఉన్న చంద్రబాబు నాయుడు గారు. ఈ ముగ్గురు కలిసి ప్రభావం ఎంతవరకు చూపిపోతున్నారు? 50-50 ఛాన్స్ ఉందా, లేకుంటే 70-40 70-30 ఛాన్స్ ఉండే అవకాశం ఉందంటారు? 0 ప్రభావం. 0 ప్రభావం అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టు 110 సీట్లు జోబులో పెట్టుకొని తిరుగుతున్నట్టేనా? హ్యాపీగా తిరుగుతున్నట్టే. మిగిలింది వీళ్ళు మీకు ఎన్నండి బీజేపీకి ఎన్ని పార్లమెంట్లు ఇచ్చారు? 6 6 × 7 42 స్థానాల మీద తీవ్ర ప్రభావం. జనసేనకి 2 ఇచ్చారు, 2 × 7 14 42 56 స్థానాలు ఉత్తిన నెత్తిన పాలు పోసినట్టే పార్లమెంట్ నియోజకవర్గాల్లో. ఎందుకంటే ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవ్వదు. ఓకే. మూడోది ఈ జనసేన పార్టీకి ఇచ్చిన టికెట్లు 21 ఇచ్చారు. ఎవరెవరిని ఎక్కడెక్కడ ఇచ్చారు చెప్పండి? జనసేన పార్టీ బదులు బీజేపీ పార్టీకి ఇచ్చారు. 8 స్థానాలు ఇచ్చారా, 10 ఇచ్చారా ఎమ్మెల్యేలు? ఎవరు వాళ్ళు? పార్లమెంట్కి వేసిన వాళ్ళందరూ పారాచూట్ బ్యాచ్కి వెళ్ళి వాళ్ళు ఒరిజినల్ బీజేపీ కాదు. అప్పుడు మనం వచ్చి సీట్ గెలవాలనుకుని చూసుకున్నాం. ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతుందండి ఓటు? ఇప్పుడు ఒక 7
నియోజకవర్గాల్లోనూ ఒక పార్లమెంట్ తీసుకుందాం, ఓ 2 జనసేనకో లేకపోతే 2 బీజేపీకో, ఒక జనసేనకో 2 బీజేపీకి ఇస్తే 7లో 3 4 వాళ్ళు పనిచేశారు కాబట్టి ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నది ఒక ఊహించుకోవచ్చు. ఆ నియోజకవర్గం అంతా ప్రభావితం అవుతుందని. కొన్ని పార్లమెంట్లు వీళ్ళు ఎవరో కూడా తెలియని నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే తెలంగాణలో కానీ బయట రాష్ట్రాల్లో చూసుకుంటే బీజేపీకి కట్టర్ బీజేపీ అనే టైప్లో ఉంటారు, కానీ ఆంధ్రప్రదేశ్లో అలాంటిది ఉండే అవకాశం ఇప్పుడు మీకు సింపుల్గా చెప్తాను, మొన్న నరేంద్ర మోడీ వచ్చి బయటికి వెళ్ళిన తర్వాత తెలంగాణలో 2 సభలు పెట్టాడు, తర్వాత కేరళ వెళ్ళాడు, తర్వాత ఆయన తమిళనాడు వెళ్ళాడు, కర్ణాటక తిరుక్కున్నాడు, ట్వీట్ చేశాడు. ఆంధ్రప్రదేశ్ పేరెత్తి తొట్టి ఆయనకే నమ్మకం లేదు. నమ్మకం లేదు ఆయనకి, ముందు నుంచి క్యాడర్ లేదు కదా సార్. ఎందుకు లేదు సార్, ఉంది, కానీ వాళ్ళతో కాకుండా ఈ పారాచూట్ గాలను నమ్ముకుంటే ఓకే ఎవడు కన్నా లక్ష్మీనారాయణ తీసుకొచ్చి అధ్యక్షుని చేస్తే పాత బీజేపీ వాళ్ళని పనిచేయమంటే ఎక్కడ వద్దు. మధ్యలో సోమవీర్రాజుని ఎవరికి అనుమానం రాకుండా తీసుకొచ్చి వాళ్ళు వీళ్ళు అలైన్మెంట్ కుదరకుండా పనిచేయమంటే ఎక్కడ అవుతుంది. మళ్ళీ తీసుకొచ్చి పురంధేశ్వరి ఎవరు వీళ్ళు ఏమైనా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నిక్కర్లు వేసుకొని కర్రల సేవలు నేర్చుకున్న వాళ్ళ, స్థితభంగ్యత లేని వాళ్ళని పట్టుకొచ్చి తీసుకొచ్చి ఎవరు వీళ్ళందరూ అండి. చాలా వాల్యుబుల్ టైం మాకు ఇచ్చారు సార్, చాలా థ్యాంక్ యూ.